వెల్కమ్ బ్యాక్. ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీతమైన జయ జయ హే తెలంగాణ గేయ రచయిత అందెశ్రీ ఇవాళ ఉదయం చనిపోయారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్టుగా తెలుస్తోంది. సో తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించిన అందెశ్రీ అంచెలంచెలుగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ప్రొఫెసర్ గారు, మీరు కూడా చాలా వేదికల్లో అందెశ్రీ గారితో పాల్గొని ఉంటారు. సో అందెశ్రీ గారితో మీకున్న పరిచయం అండ్ అందెశ్రీ గారి పాత్ర ఏంటి తెలంగాణ ఉద్యమంలో? అందెశ్రీ గీతం ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర గీతమైందో ఆయన రాష్ట్ర కవి అయిపోయారు. ఆ కష్టాన్ని, బాధల్ని స్వయాన చూసి వాటిని సాహిత్యంగా మలిచినటువంటి ఒక భాషా శిల్పి. చదువుకోలే ఆయన చాలాసార్లు చెప్పుకునేవారు, నేనేమి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు అని. ఒక మేస్త్రిగా పనిచేశారు జీవితాన్ని. గ్రామంలో ఉండేటువంటి పరిస్థితుల్ని ఆయన స్వయాన అనుభవించిన వాటిని ఇసుక తిన్నలేనా ఊయలలై అని చెప్పి తన జీవిత గానాన్ని వినిపించాడు. తెలంగాణ గ్రామాల్లో, తెలంగాణ పల్లెసీమల్లో ఉండే కష్టజీవుల బాధల్ని, కష్టాల్ని, దుఃఖాన్ని తన సాహిత్యంలో స్పష్టంగా రిఫ్లెక్ట్ చేశారు. అందుకే తెలంగాణ ఉద్యమంలో ఊపిరయ్యాడు. జయ జయ హే తెలంగాణ అంటూ తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక, సాహితీ విశిష్టతల్ని అద్భుతంగా పేర్కొన్నటువంటి గొప్ప కవి. నిజంగా ఈ వయసులో చనిపోవాల్సిన వయసు కూడా కాదు. తెలంగాణ రాష్ట్రం ఒక మహనీయుని కోల్పోయింది. తెలుగు సాహిత్యం, తెలంగాణ సాహిత్య పలుకుబళ్ళ సాహిత్యం ఒక గొప్ప కవిని, వాగ్గేయకారుణ్ణి కోల్పోయింది. సో ఆయన ప్రత్యేకత ఏంటంటే, ఒక్క నిమిషం సార్, దేశపతి శ్రీనివాస్ గారు ప్రముఖ కవి, గాయకుడు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. దేశపతి గారు, దేశపతి శ్రీనివాస్ గారు నమస్కారం సార్. దేశపతి గారు